నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం గట్ట. సో చాలా మంది పిల్లలకు కానివ్వండి, ఈ తరంలో ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ చరిత్ర ఏంది, తెలంగాణ అంటే ఏంది అనేది, తెలంగాణ ఎందుకు వచ్చింది, తెలంగాణ కోసం ఎంతమంది కష్టపడ్డారు, ఎంతమంది వాళ్ళ ప్రాణాలు అర్పించిండ్రు ఏందనే దానిపైన మనం మొత్తం ఈరోజు మాట్లాడుకుందాం. ఇది ఖాళీ ఎపిసోడ్ 1 మాత్రమే. ఇంకా అసలు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం ఏందనేది ఇవాళ మనం మొత్తం కవర్ చేయబోతున్నాం. ఇంకా మిగతా ఎపిసోడ్స్ లో తెలంగాణ వచ్చినాక కానివ్వండి, తెలంగాణలో తెలంగాణ ఆంధ్ర ఇవన్నీ క్లబ్ అయి ఉన్నప్పుడు ఎంత బాధపడ్డాం మనం ఏందనేది మొత్తం మాట్లాడుకుందాం. తెలంగాణ వచ్చినా కూడా ఈ రోజు ఇంకా చాలా మంది కూడా తెలంగాణ యాస మీద కానివ్వండి, తెలంగాణ పైన దెబ్బతీయడానికి చాలా మంది కుట్రలు వండుతా ఉన్నారు. నిన్న కూడా మనం సోషల్ మీడియాలో చూసుకోవచ్చు, ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు. ఇంకోటి ఏంటి, ఆ సినిమాకి సంబంధించి కూడా మాకు తెలుగులో డబ్బింగ్ ఉంటుందా, ఆంధ్ర లాంగ్వేజ్ లో డబ్బింగ్ ఉంటుందా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇంకా మీరు తెలంగాణ పైన అంత విషం చిమ్ముతా ఉన్నారు అనేది ఈ రోజు తెలవాలి ప్రతి ఒక్కరికి కూడా. అసలు తెలంగాణ చరిత్ర ఏందంటే మనం మొత్తం ఈ రోజు మాట్లాడుకుందాం. మరి 60 ఏళ్ళు కూడా తెలంగాణ పడిన బాధ ఏందో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. సో మొత్తం నేటి రాత్రిలో కూడా ఈ తరానికి సంబంధించి వాళ్ళందరూ తెలుసుకోవాలి, చరిత్ర ఏందనేది తెలుసుకోవాలని చెప్పి మనకైతే ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఈ తరమా తెలంగాణ చరిత్ర తెలుసుకో, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తెలంగాణను ఎలా మార్చారో తెలుసుకో, 60 ఏళ్ల తెలంగాణ పడిన బాధలేందో తెలుసుకో. అవన్నీ కూడా ఈ రోజు మనం దీనిలో కవర్ చేయబోతున్నాం. 60 ఏళ్లలో జరిగిన మోసం ఏందో ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి. ఎవరికి తెలుసు తెలంగాణ చరిత్ర గురించి అంటే ఉద్యమకారులకు, తెలంగాణ కోసం కష్టపడిన వాళ్ళు, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ దేనికోసం రావాలని అనుకున్నారు, ఎందుకు తెలంగాణ కావాలని అనుకున్నారు అనేది మనం చూద్దాము. మరి 60 ఏళ్ళు తెలంగాణ అనుభవించిన కష్టం తెలుసా ఎవరికైనా? మరి నిన్నటి తరానికి జరిగిన మోసం ఏందో తెలుసా? తెలంగాణ ఆంధ్ర ఎలా కలిసాయో తెలుసా? తెలంగాణ ఆంధ్ర ఎందుకు కలిసాయో తెలుసా? మద్రాసు నుంచి ఆంధ్ర ఎందుకు విడిపోయిందో తెలుసుకో. తెలంగాణతో కలిసి ఎన్ని దుర్మార్గాలు చేశారో ఒక్కసారి మనం దీనిలో కవర్ చేసుకుందాం. అమాయక తెలంగాణ ప్రజలను ఆంధ్ర పాలకులు ఎలా వంచారో తెలుసుకో. ఇంకా మన తెలంగాణ వల్ల మంచితనం కాబట్టే మద్రాసు నుంచి విడిపోయి ఇంకా ఆంధ్ర తెలంగాణ మనం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేద్దామని చెప్పి కలిసి మనం తెలుగు రాష్ట్రాల లెక్క కలిసినాక సెంట్రల్ నుంచి వీడికి వచ్చినాక ఆంధ్ర తెలంగాణ అన్నాక వీళ్ళు ఏం చేసిందంటే వీడికి వచ్చినాక ఆంధ్రప్రదేశ్ అని మార్చిపడేసింది దాన్ని. సో అట్లా కూడా మనకు మోసం చేయడం, ఇంకా మనకు రావాల్సిన ఫండ్స్ పైన కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా అప్పటి నుంచే వాళ్ళ రాజకీయ ఎత్తుగడలన్నీ కూడా తెలంగాణ నాయకుల పైన వాళ్ళందరినీ కూడా చిన్న చూపు చూస్తుండే మన తెలంగాణ నాయకులందరినీ కూడా అప్పట్లో ఇంతగానం మోసం చేస్తా ఉన్నారు అన్నట్టు వీళ్ళు. మరి తెలంగాణ యాస మీద ఎలా అక్షర దాడి చేశారో తెలుసుకో. ఈ రోజు ఇప్పటికీ కూడా ఏడుస్తా ఉన్నారు తెలంగాణ యాస పైన, తెలంగాణలో ఉన్న ప్రజల పైన ఇప్పటికీ కూడా ఏడుస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇంకొక పెద్ద మనిషి పిచ్చి నాకు బూతులు వస్తున్నాయి అని వాడు అంటాడు. ఇంకా వాడు ఏంటంటే నా పైన ఎవరు వీడియోలు కూడా చేయొద్దని చెప్పి ఆ వీడియో కూడా ప్రైవేట్ లో పెట్టిండు. మళ్ళీ దానికి సారీ చెప్పుకుంటూ ఇంకో 10 వీడియోలు చేసిండంట. వాడు ఏమంటాడు, వాడు మహేందర్ అనుకుంటా మన పేరు, సోషల్ మీడియాలో ఇట్లనే తెలంగాణ 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 ఏమున్నది తెలంగాణలో? తెలంగాణలో సగం మంది ఆంధ్రలో ఉన్నారు. మరి ఆంధ్రలో అందరూ కూడా ఆస్తులు అమ్మితే మీ తెలంగాణలో కొనేంత దమ్మున్నదా అని అంటున్నాడు. అరే భయ్, నిజంగా మీ ఆంధ్రాలో అందరూ మీ ఇప్పటికీ ఎవ్వరికి ఏం లేవండి, విభేదాలు ఏం లేవు. ఇట్లాంటి పొలిటికల్ నాయకుల వల్ల, మీలాంటి వాళ్ళ వల్ల తెలంగాణ ఆంధ్ర అని విభేదాలు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఉన్న జనాలందరూ మంచిగానే ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళ వల్ల కొంతమంది ఎవరైతే గెలుపుతా ఉన్నారో వాళ్ళ వల్లనే ఈ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉన్నాయి. ఒకసారి మీరు అందరు సేల్కి పెట్టండి, కొనేటోళ్ళు ఉన్నారా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది. తెలంగాణలో కొనేటోళ్ళు ఉన్నారా లేదా అనేది మీరు సేల్ పెట్టినప్పుడు తెలుస్తుంది. మాటలు అన్నోడు కాదు, ఇష్టం ఉన్నట్టుగా ఉన్నది కదా అని చెప్పి ఏదో ఉరితే అయిపోదు. మరి తెలంగాణ సంస్కృతి కానివ్వండి, సాంప్రదాయాలను ఎలా అవహేళన చేశారో తెలుసుకో. తెలంగాణ రాకముందు బతుకులు ఎలా ఉండేవో ఒక్కసారి తెలుసుకో. నీ చరిత్ర నువ్వు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ చరిత్ర ఏంది, ఎందుకు మనం తెచ్చుకున్నాం, ఏదో ఉట్టుట్టిగానే తెచ్చుకోలే కదా, ఏదో టైంపాస్కి రాలే కదా తెలంగాణ అనేది. ఆ చరిత్ర ఏందనేది ఇవాళ మనం తెలుసుకుందాం. తెలంగాణ ఆత్మగౌరవం గుండెల్లో మనం అందరం కూడా నింపుకోవాలి. మరి తెలంగాణ ఎట్లా వచ్చిందో మనం తెలుసుకుందాం. తెలంగాణ కోసం ఎంతమంది త్యాగాలు చేశారో మనం మొత్తం కూడా ఇక్కడ దీనికి సంబంధించి మ్యాటర్ అనేది మొత్తం చదువుతాను. ప్రతి ఒక్కరు కూడా వీడియో మొత్తం చూడండి. ఇది ఎపిసోడ్ 1 మాత్రమే. ఎందుకంటే నిన్న సోషల్ మీడియాలో కూడా కొంతమంది అడుగుతా ఉన్నారు, ఎందుకంటే పిల్లలకు ఎవరికి కూడా చరిత్ర తెలియదు. ఇప్పుడున్న పాలిటిక్స్ ఏవో చూసి మాకు ఆ పార్టీ కావాలి, ఈ పార్టీ కావాలి అని అంటారు. కానీ అసలు తెలంగాణ చరిత్ర గురించి మాకు ఎవరైనా చెప్పేటోళ్ళు ఉన్నారా అనేది ఎవ్వరు కూడా అడుగుతలేరు. తెలుసుకోవాలి, ఎందుకు తెచ్చుకున్నాం మనం తెలంగాణ, ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిందే తెలంగాణ అని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అణిచి వేయాలనుకున్న వాడు చరిత్రలో నిజాలు చెరిపేస్తారు.
పాలించాలనుకున్న వారు చరిత్రకు కొత్త భాష్యం చెప్తారు, తరతరాలకు చరిత్ర తెలిసేలా నిక్షింపజేస్తారు. ఇది రాజుల కాలం నాటి కథ కాదు, మన దేశంలో ప్రజాస్వామ్యం పరిడమిల్లుతున్న సమయంలో జరిగింది. తెలంగాణ చరిత్రకు నిజం లేకుండా చేయాలనుకున్నారు కొంతమంది. అసలు తెలంగాణకు చరిత్ర లేకుండా చేయాలనుకున్నారు, కానీ ఏమైంది? ఈరోజు తెలంగాణ ఎక్కడ ఉన్నది? తెలంగాణకు ఒక చరిత్ర ఉన్నది. తెలంగాణకు చరిత్ర ఉంటే ఎన్నటికైనా మోసమే అని చెప్పి అనుకున్నారు. తెలంగాణ అనే పదమే నిషేధిస్తే చాలు, భవిష్యత్తు తరాలు మర్చిపోతారని అనుకున్నారు. పిల్లిని కూడా గదిలో బంధించి హింసిస్తే పులి అవుతుందన్న నిజం తెలిసిన తెలంగాణను 60 ఏళ్ళు గోసబెట్టిండ్రు. 60 ఏళ్ళు. ఈ తరానికి ఎవరు తెలియదు కదా. 60 ఏళ్ళలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి, మీ తాతలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగండి ఎంత గోసపడ్డారు ఏందని. దానికి సంబంధించిన సినిమాలు కూడా మనం చూడలేమా? బతుకమ్మ దగ్గర కానివ్వండి, ఎంత హింసించిండ్రు అసలు. కానీ తెలంగాణ అంటేనే ఒక అగ్నికణం అనేది మర్చిపోయినరు. ఆ అగ్నికణం ఎప్పటికైనా ఆధిపత్యాన్ని దహిస్తుందన్న సంగతి మర్చిపోయి హింసించారు. మలిదశ తెలంగాణలో తిరుగుబాటు 14 ఏళ్ల పాటు నిరంతరం సాగింది. అచ్చంగా దేశ స్వాతంత్రోద్యమం సాగినట్లు సాగింది. 1857 నుంచి 1947 వరకు సాగిన దేశ స్వాతంత్రం సమరంలో 1915 నుంచి 1947 వరకు జరిగిన పోరాటం ఒక చరిత్ర. అలాగే కేసీఆర్ గారి నేతృత్వంలో 2001 నుంచి 2014 వరకు ఏదైతే ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరిగిందో అదంతా కూడా ఒక ఎత్తు. మరి 2001 నుంచి 2014 వరకు సాగిన ఉద్యమ చరిత్ర ఒక సంచలనం సృష్టించింది. గాంధీ మహాత్ముడు ఇండియాకు రాకముందు నుంచి దేశ స్వాతంత్ర పోరాటం విస్తృతంగానే సాగింది, కానీ అది నిరంతరం జరగలేదు. అలాగే 1956లో తెలంగాణ ఆంధ్ర కలిసిన తర్వాత అనేక ఉద్యమాలు వచ్చాయి, పోరాటాలు సాగాయి. ఎంతో ఉవ్వెత్తున సాగిన ఉద్యమాలు ఉన్నాయి. పోలీసులు కాల్పుల్లో 396 మంది ఉద్యమకారులు చనిపోయినరు ఆ రోజులలో. అంతమంది ఉద్యమకారులు ఏదో ఉట్టుగానే చచ్చిపోలే. ఆ అరాచకాలని భరించలేక మాకు కూడా సపరేట్ స్టేట్ కావాలి. ఈ అరాచకాలు ఆంధ్ర పాలకులు ఎవరైతే ఉన్నారో ఇంత చిన్న చూపి చూస్తా ఉన్నారు, వీళ్ళ వల్ల మాకు నీళ్లు కానివ్వండి, ఉద్యోగాల రూపకంలో అన్నిట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రాబ్లం అయిపోయాయి తెలంగాణ వాళ్ళందరికీ కూడా. ఏడవినా కూడా చిన్న చూపే. కానీ తెలంగాణ రాలేదు అప్పుడు. కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తుకున్న తర్వాత వెనుదిరిగి చూడలేదు. జై తెలంగాణ అనే మాట వినిపించని రోజు లేదు. ఇప్పటికీ కూడా మీరు ఏ రాష్ట్రంలో చూసుకోండి, ఏ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ నినాదాలు ఏమో ఉంటాయి కదా, కానీ జై తెలంగాణ అని అంటేనే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా కూడా. ఇది చాలా మంది పొలిటీషియన్స్ ఇప్పటికి కూడా చెప్తా ఉంటారు. అంత ఉద్యమం జరిగింది, ఎక్కడ కూడా జరగలేదు ఇంతగానం ఉద్యమం. మరి సరిగ్గా మహాత్మా గాంధీ చేసిన అహింసాయుత తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నడిపించిండ్రు, తెలంగాణ సాధించిండ్రు. ఇది తెలంగాణ మలిదశలో కేసీఆర్ మూలంగా వచ్చిన విజయం. అయితే దీనికి పూర్వం తెలంగాణ ఆంధ్ర కలిసే సమయంలో అసలు ఏం జరిగింది, కలిసిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ తరానికి ఎవ్వరికి కూడా తెలియదు. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా చూడండి అసలు అప్పుడు ఏం జరిగింది ఏందనేది మనం ఇక్కడ చూసేద్దాం. మరి వచ్చే తరాలకు కూడా తెలియాలి కదా. మరి అప్పుడే తెలంగాణ అస్తిత్వ భావాన్ని మరింత బలపడుతుంది. ఆత్మాభిమానం అనేది తెలంగాణకు ఎంత అవసరమో తెలుస్తుంది. తెలంగాణ అంటే ఏమిటో తెలుస్తుంది. అది 1953 దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగిన ఏడాది కాలం మాత్రమే అవుతుంది. ఆంధ్ర ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ పాలనలో ఉన్నది. మరి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమై ఉన్నది. దాంతో రాజకీయానికి పెద్ద ప్రతిపాదన లేదు. కానీ దేశ స్వాతంత్రోద్యమ సమయంలో కొంతమంది నాయకులు వెలుగులోకి వచ్చిండ్రు. అలా టంగుటూరు ప్రకాశం వంటి వాళ్ళు నాయకులుగా ఎదిగారు. దేశానికి స్వాతంత్రం వచ్చింది, మద్రాసులో భాగం కావడంతో ఆంధ్ర నాయకుల పెత్తనం కూడా సాగడం లేదు. అప్పుడు మద్రాసుతో కలిసి ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆంధ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెత్తనం కూడా సాగడం లేదన్నట్టు. ఇక దేశానికి చివరి గవర్నర్ జనరల్ గా పనిచేసిన ఏకైక భారతీయుడైన రాజాజీ మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినరు. పదే ఆంధ్రుల పాలనలో చికాకులు తెస్తా ఉన్నారు. ఇదే సమయంలో తాము తమిళలతో కలిసి ఉండలేమని, మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని డిమాండ్ చేసిండ్రు. పొట్టి శ్రీరాములు అమరణ దీక్ష చేపట్టారు. అప్పుడే దేశ స్వాతంత్రం వచ్చిన సందర్భం కావడంతో ప్రజల కోరికను మన్నించాలన్న సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. మరి చిన్న రాష్ట్రాలు ఏర్పాటు వల్ల పాలనను ప్రజలలో చొరవ కూడా రావడంతో కేంద్రం అంగీకరించింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. ఆంధ్రుల కోరిక మద్రాసుతో కూడిన ఆంధ్ర కావాలని కోరారు.
దీనికి మద్రాసు సీఎం రాజాజీ కోపం వచ్చింది. రాత్రికి రాత్రే ఆంధ్ర నాయకులు రాష్ట్రం విడిచిపెట్టాలని ఆదేశాలు జారీ చేసిండ్రు. 1.5 కోటి బడ్జెట్ తో ఆంధ్ర ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పట్లేదు, గతం లేదు. మరి రాజధాని కూడా లేకుండా రాష్ట్రం వచ్చింది. కర్నూలుని అప్పుడు రాజధానిగా వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేసిండ్రు. కానీ అక్కడ సెక్రటేరియట్ ఏర్పాటుకు కనీసం బిల్డింగ్ కూడా లేదు, అసెంబ్లీ భవనం లేదు. మొత్తం ప్రభుత్వం అంతా డేరాలు వేసుకొని పరిపాలన సాగించింది. ఎవరికన్నా తెలుసా అండి ఇదంతా ఇంతగానం జరిగింది అప్పట్లో? ఎవరికి కూడా తెలియదు. అందుకే మీ అందరు కూడా తెలియాలని చెప్పి మనం అయితే ఈరోజు దీన్ని తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్రం గడిచే పరిస్థితి కనిపించడం లేదు, ఉద్యోగుల జీతాలు కూడా అందించే పరిస్థితి లేదు. ఆ సమయంలో ఆంధ్ర ప్రభుత్వం కేంద్రం వద్ద 13 కోట్ల రూపాయల అప్పు చేసింది. మరింత అప్పు అంటే ₹1 కూడా ఇచ్చేది లేదని చెప్పి కేంద్రం అప్పుల్లో ఆంధ్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగినది. మరి ఏమైంది తర్వాత? రూపాయి పుట్ట పరిస్థితి కూడా కూడా కనిపించడం లేదు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ పెద్దలను కలిసి మీరు మేము తెలుగు ప్రజలమే కదా, మన భాష ఒక్కడే కదా, మనమంతా కూడా ఆంధ్రులమే కదా, మనం కలిసి పోదామని చెప్పి నీలం సంజీవ్ రెడ్డి లాంటి వారు ప్రతిపాదనలు పెట్టినట. మరి అప్పటికే కేంద్రంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటుకు మొదటి కమిటీ వేసింది. ఇదే మంచి తరుణం అనుకొని ఆంధ్ర నాయకులు తెలంగాణ నాయకులతో కలిసి ఒక ఒప్పందం కూర్చుకున్నారు. ఏందని? కేంద్రానికి ఈ విషయాన్ని వెల్లడించిండ్రు. కలిసిపోతామనుకుంటే మాకేమీ అభ్యంతరం లేదని చెప్పి ఢిల్లీ పెద్దలు కూడా అప్పట్లో చెప్పడం జరిగినది. మరి అప్పటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 8 సంవత్సరాలైంది. 1948 నుంచి 1952 వరకు మిలిటరీ పాలనలో ఉన్న తెలంగాణకు ముఖ్యమంత్రి ఉన్నారు. మరి 1952లో ఎన్నికలు జరిగిన తర్వాత బుర్గులు రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం కొనసాగింది. దేశంలోనే తెలంగాణ మిగులు రాష్ట్రాలుగా ఉన్నది. దేశంలో మిగులు రాష్ట్రాలుగా ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కలిస్తే మన ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని చెప్పి హైదరాబాద్ లాంటి ప్రాంత ఆదాయం ఆంధ్రాకు ఉపయోగపడుతుందని చెప్పి పెద్ద ప్లానింగ్ చేసినారు వీళ్ళందరూ కూడా. ఆ ప్లానింగ్ తోనే అప్పుడు మోసం చేయడం జరిగింది మనల్ని. మరి హైదరాబాద్ లాంటి ప్రాంతం ఆదాయం ఆంధ్రాకు ఉపయోగపడుతుందని, ఎందుకంటే హైదరాబాద్ అప్పటికే పెద్ద పారిశ్రామిక నగరం కాబట్టి హైదరాబాద్ చుట్టూ కొన్ని వందల పరిశ్రమలు ఉండేవి. వాటి ద్వారా ఆదాయం పెద్ద ఎత్తున సమకూరేది. దీనిపై కన్నేసిన ఆంధ్ర నాయకులు కలిసిపోదామని చెప్పి అనుకున్నారు. తెలంగాణ ఆంధ్ర అని పేరు ఖరారు చేశారు. కానీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చేసాక ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ అన్నారు. తెలంగాణ ఆంధ్రగా కలిసి ఉందామని అన్న వాళ్ళు ఢిల్లీ నుంచి ఇడికి వచ్చేసే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చేసిండ్రు. ఇంత మోసం జరిగింది. ఇదంతా ఎపిసోడ్ 1 మాత్రమే. మరి ముఖ్యమంత్రి రామకృష్ణారావు స్థానంలో నీలం సంజీవ్ రెడ్డి సీఎం అయినరు. తెలంగాణను హస్తగతం చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి తెలంగాణకు గోస మొదలైంది. నిజాంల కాలంలో పెనం మీద ఉంటే ఆంధ్రుల కాలంలో అంటే ఆంధ్రతో మనం కలిసిన తర్వాత తెలంగాణ పొయ్యిలో పడినట్టు అయిపోయింది. మరి ఆంధ్ర ప్రాంతానికి ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండడంతో తెలంగాణ మీద పెత్తనం మొదలు పెట్టినారు. ఇక ఆబ్వియస్లీ ఉంటది కదా, వాళ్ళు అంతమంది ఆడ ఉన్నప్పుడు ఈడ పెత్తనం అనేది మొదలవుతుంది. ఇక అప్పటి నుంచి వెళ్ళి ఇబ్బందులకు కానివ్వండి మనందరినీ చిన్న చూపు చూడడం కూడా మొదలు పెట్టిండ్రు. పనికి రాని పదవులన్నీ కూడా తెలంగాణలో ఇస్తూ వచ్చిండ్రు. ఆర్థిక పరమైన శాఖలన్నీ కూడా ఆంధ్ర నాయకులన్నీ తీసుకుపోయిండ్రు అన్నట్టు. మరి ఆంధ్రాను అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిండ్రు. తెలంగాణకు ఇబ్బందులు గురి చేస్తూ వచ్చారు. ఒక దశలో తెలంగాణ ఆంధ్ర కలిసే నాటికి తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం అప్పటికి మా ఖజానాలో 3 కోట్లు ఉండేది. అవి తెలంగాణకే ఖర్చు పెడదామని చెప్పిండ్రు. తర్వాత ఏం చేసిన ఇంత మోసం చేసినంటే చూడండి ఒకసారి. ఆ 3 కోట్లు ఎక్కడున్నాయని చెప్పి తెలంగాణకు చెందిన ఒక నాయకుడు ప్రశ్నిస్తే వీళ్ళు ఏం చెప్పిండ్రు తెలుసా? 1 కోటి నా ఒంటి మీద ఉన్నది, మరి మరో కోటు మా ఇంట్లో పిండి ఆరేసిండ్రు, మరొకటి మాసిపోయింది అని చెప్పి దండం మీద మాసిపోయి దండం మీద వేలాడుతుందని చెప్పి అప్పటి ఎవరు చెప్పిండ్రు? సీఎం బెజవాడ గోపాలరెడ్డి సమాధానం ఇచ్చిండ్రు. అంటే ఎంత తెగించి ఉన్నారు వాళ్ళనేది అప్పట్లో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక చాలా తెలివిగా సమాధానం చెప్పానని గోపాల్ రెడ్డి అనుకున్నాడు. ఆంధ్ర ఎమ్మెల్యేలు అంతా అసెంబ్లీలో బల్లలు చర్చారు. తెలంగాణను నిండు అసెంబ్లీలో అవమానించిండ్రు. అలా అడుగడుగున అవమానాలకు గురి చేస్తూ ఆఖరకు తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోవడం మానేసిండ్రు. తెలంగాణ నిర్లక్ష్యం చేసిండ్రు. తెలంగాణను వేధించడం మొదలు పెట్టిండ్రు. తెలంగాణలో కాలువలు లేకున్నా నీటి తీరువ వాసులు చేశారంటే తెలంగాణను ఎంత వేధించారో మనం అక్కడనే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఘోరాలు 60 ఏళ్ల పాటు సాగించిండ్రు. 60 ఏళ్ల పాటు సాగించిండ్రు. అప్పట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత బాధపడి ఉంటారు, ఎంత కష్టపడి ఉంటారు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని
తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. మరి ఆ వివరాలన్నీ కూడా వరుసగా మన నేటి రాత్రిలో ఇక ఈ రోజు నుంచి రాబోతున్నాయి. ఈ తరాని కోసం తెలియజేయడానికే మేమందరం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి ఈ తరానికి తెలంగాణ ఆత్మగౌరవంని కూడా నింపుతామని చెప్పి నేటి రాత్రి నుంచి మేమైతే చెప్పడం జరుగుతున్నది. ఇగో ఇది ఎట్లుండే తెలంగాణ 10 సంవత్సరాలు, ఇప్పుడు ఆల్మోస్ట్ మన 12 years అయింది కదా. 12 years కన్నా ముందు ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ అనేది ఒక్కసారి ఈ రోజు మీరు ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి. మీరు గూగుల్లో పోయి చూసుకున్నా, ఇక్కడ చూసుకున్నా కూడా, వికీపీడియాలో కానివ్వండి, ఎక్కడ చూసుకున్నా కూడా ఒక అప్డేట్స్ అనేది అయితే ఉంటది కదా. మరి 10 సంవత్సరాలకు ముందు ఎన్ని అరాచకాలు చేసిన వీళ్ళు కూడా, 60 ఏళ్లలో ఎంత కష్టపడ్డం ఏందనేది కూడా మొత్తం మనం ఒక గ్లిమ్స్ లాగైతే ఎపిసోడ్ 1లో చెప్పుకున్నాం మనం. ఇంకా దీని గురించి ప్రతి ఒక్క కథనాలు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఆత్మగౌరవం నింపేలాగా మన దాంట్లో అయితే ఆర్టికల్స్ రాబోతున్నాయి. ఇంకా తెలంగాణ చరిత్ర గురించి తెలుసుకోవాలన్నా కూడా ప్రతి ఒక్కరైతే మన నేటి రాత్రి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే అప్డేట్స్ వస్తాయి. సో దీనికి సంబంధించి నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చినప్పుడు కూడా మీకు ఈజీ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.